ఆంధ్రప్రదేశ్లోని రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి గారి సేవాభావన, మానవత్వం, కర్తవ్యనిష్ట అందరి హృదయాల్ని ఆకర్షిస్తోంది. డ్యూటీ ముగించుకొని తన 2.5 ఏళ్ల చిన్నారిని చంకలో పెట్టుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కాకినాడ సామర్లకోట రహదారిపై ముఖ్యమంత్రి పర్యటన కారణంగా ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో అంబులెన్సులు చిక్కుకుపోయిన దృశ్యం ఆమె దృష్టికి వచ్చింది. ఆ క్షణంలో ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు దిగి చిన్నారిని ఒక చేతిలో పట్టుకుని మరో చేత్తో వాహనాలను క్రమబద్ధీకరిస్తూ అంబులెన్సులకు దారి కల్పించారు. డ్యూటీలో లేకపోయినా తల్లి పాత్ర నిర్వహిస్తున్న, ప్రాణాన్ని రక్షించాల్సిన అత్యవసర పరిస్థితిని గుర్తించి చూపిన ఆమె సమయస్ఫూర్తి నిజంగా ఆదర్శప్రాయం. ఈ ఘటన ఒక ప్రయాణికుడి వీడియో సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది. ఈ చర్యకు ఈస్ట్ గోదావరి ఎస్పీ ధన్యవాదాలు తెలియజేశారు. రివార్డు కూడా సిఫార్సు చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆమె సేవా భావనను ప్రత్యేకంగా ప్రశంసించారు. మాతృత్వం, వృత్తి నిబద్ధత రెండింటినీ సమతుల్యం చేసిన ఈ మహిళా కానిస్టేబుల్ అయితే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.